వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న ఈ నిమిషం లేట్ అయినా కుదరదు టీచర్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం అనేటువంటి వీడియో చేసిన తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు చాలామంది ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే కొంతమంది కామెంట్స్ కూడా దీంట్లో పెట్టారు. ఈ కామెంట్స్ అయిపోయిన తర్వాత దెన్ విల్ కంక్లూడ్ ద మెయిన్ పాయింట్. గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి, బాగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా దీన్ని ఏమైనా ఇస్తున్నారు కాబట్టి ఒకసారి గవర్నమెంట్ టీచర్లు కూర్చుని మాట్లాడాలి అనేదే ఇందులో ప్రధానమైనటువంటి పాయింట్. మంచి నిర్ణయం, ఇన్నాళ్లకు ఒక మంచి చేశాడు సీఎం గారు అంటూ ఆదిశేషారెడ్డి గారు. ఓకే, 1 or 2% సాంకేతికమైనవే తప్ప విత్ ఇన్ టైంలో స్కూల్ హెచ్ఎం గారు చూసుకుంటారు, నో డౌట్. విద్యేతర కార్యక్రమాలకు టీచర్స్ని దూరంగా ఉంచాలి, యాక్సెప్టెడ్. ఇది ముందు నుంచి చెప్తున్నటువంటిది. బోధనేతర అనేటువంటి కార్యక్రమాలు ఏవి వద్దు అనేది. ఏపీలో గవర్నమెంట్ టీచర్స్ టీచింగే చెప్పడం లేదు, అడిగేవాడే లేడు ఆఫీసర్స్. ఇది ఎవరో ఒక క్రాక్ థాట్స్ అనేటువంటి ఒక యూజర్ పెట్టాడు. మరి ఏపీలో గవర్నమెంట్ టీచర్లు టీచింగ్ అంటే పాఠాలు చెప్పడం లేదా? జగన్కే పాఠాలు చెప్పారు లాస్ట్ ఎలక్షన్స్లో, బాబు పీకే లోకేష్కి పాఠాలు చెప్పలేరా ఉద్యోగులని గుసగుసలు వినిపిస్తున్నాయని రాజేష్ గారు. మీరు టీచరా కాదో తెలియదు. తర్వాత ఎస్ టీచర్స్ సెట్ టు గవర్నమెంట్, ఇంకో పెద్ద ఆవిడ. తర్వాత ఆల్ ద టీచర్స్ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ టైమింగ్ యాజ్ యూజువల్. వై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిపీట్స్ ద ప్రాసెస్? ద ఆన్గోయింగ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ద అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ అండ్ హెచ్ఎంస్. ఫైన్, గుడ్ ఆర్డర్, అనుభవించండి రాజా అంటూ ఇంకొక రాజకీయ అభిమాని ఎవరు. ప్రభుత్వాలు వ్యవస్థలు తాము చేయాల్సిన పనులు దశాబ్దాల ఆలస్యమైనా ఎవరు పట్టించుకోరు. ఉపాధ్యాయులు ఒక్క నిమిషం ఆలస్యమైనా, విద్యార్థులు పరీక్షలకి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన సమాజానికి తీవ్ర నష్టం అన్నట్లు అధికారుల తీరు ఉంటుంది. ఇందాక నేను కంక్లూడ్ చేస్తానని చెప్పాను చూసారా, ఇదే పాయింట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పాలనుకున్నటువంటిదంటే. తర్వాత ప్రభుత్వోపాధ్యాయులు ప్రతిదీ సమస్యగానే చూస్తున్నారు, సమయానికి రాకపోతే గైర్హాజరుగా నమోదు చేయాలి. ఏమైంది? వేలలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, బడి ఉండే ప్రదేశంలో స్థిర నివాసం ఉండరు, సదుపాయాలన్నీ కావాలి, వారి పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించరు, ఇంటి పక్కనే బడి కావాలంటారు. బయట ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎదుర్కొనే టార్చర్ ముందు ప్రభుత్వ టీచర్లు ఏం భరిస్తున్నారు ఆలోచించండి ఉపాధ్యాయులారా. ఎప్పుడూ మీరే సుఖంగా ఉండాలని కోరుకోవద్దు. బయట ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో మీరు ఎదుర్కొని చూడండి, అప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వ టీచర్లు ఎలాంటి వారంటే వెజ్ మీల్స్ తింటున్నాం, అది సరిపోవడం లేదు, మాకు బిర్యానీ పెట్టండి అనే ఆలోచన కలిగి ఉన్నారు అని. అందరూ కాదులేండి, ఉపాధ్యాయ సంఘాలు అనేవి పనికి మాలినవి అని అన్నదానికి కామెంట్ కూడా ఇచ్చారు. నువ్వు ఎక్కడో సిటీలో ఉండి కామెంట్ చేస్తూ కూర్చోవడం కాదు, ఇప్పటికీ రోడ్ సౌకర్యం, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని గ్రామాలు, పాఠశాలలు ఉన్నాయి. చెట్ల కింద, గడ్డి గుడిసెల కింద పాఠశాలలు నడుపుతున్నారు. నడుచుకుంటూ కొండలు గుట్టలకి వెళ్ళి చదువు చెప్తున్నారు. మీరు చెప్పిన కామెంట్స్ కేవలం సిటీ ఏరియాలో పనిచేసే ఉపాధ్యాయులుగా వర్తిస్తుంది. రిమోట్ ఏరియాలో గంటల తరబడి నడిచి వెళ్ళి పాఠాలు చెప్తే తెలుస్తుంది బాధ అంటే ఏదో. వాస్తవ పరిస్థితిని అంచనా వేసి లేదా అధ్యయనం చేసి కామెంట్ చేయడం మంచిది. 2 పాయింట్లని నేను సమర్థిస్తానండి. పైన వారు అడిగిన దాంట్లో ఏదైతే ఉందో దానికి క్లారిఫికేషన్ ఇస్తూ కింద చెప్పారు సారా, ఈ కొండలు గుట్టలు దాటి వెళ్ళి చదువుతున్నారని. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను, చదువుకోవాలంటే నది దాటాల్సిందే అని చెప్పి. సిగ్గుపడండి ఉత్తరాంధ్ర నేతలారా, ఇది మీ అభివృద్ధి అని చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి కావాలంటే. అండ్ టీచర్స్ ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు, గవర్నమెంట్ మాత్రం ఇయర్స్ లేట్ చేయొచ్చు జాబ్ క్యాలెండర్ పిఆర్సీ ఇవ్వడంలో. వాట్ ఏ డెమోక్రసీ అని చెప్పి. కరెక్టే, ఇక్కడ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. యూనిఫామ్ కూడా పెట్టాలి ఎవరికి? టీచర్లకు అండి. ఇప్పటి వరకు టీచర్లకి యూనిఫామ్ అంటే ఎవరు పెద్ద ఆలోచించలేదు. ఇదేదో కొత్తగా ఉంది. ఒకసారి ఆలోచిస్తే తప్పులేదు, కానీ డబ్బులు మీరు నేను జేబులోంచి ఇవ్వాల్సిందే. ప్రభుత్వానికి పన్ను కడితే అప్పుడు దీనికి కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. పిఎన్ రావు గారు, ఈ వీడియో టీచర్లను ఎగదోయడమా? టీచర్లకు క్రమశిక్షణ మొదటి లక్షణం కావాలి, అయితే సాంకేతిక లోపాలపై బాధ్యత వారిపై రుద్దకూడదు. 5 నిమిషాల వరకు సడలింపు, అది నిత్యకృత్యం కింద కాకుండా చూడాలి. నేను టీచర్లను ఎగదోస్తే టీచర్లు నాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడరు. డెఫినెట్గా నిన్న 2-3 టీచర్లు ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ ఏంటి ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాల నిర్ణయాలు తీసుకొచ్చా? ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి వాళ్ళని కావాలని రెచ్చగొడుతున్నారు. ఇలాగా వాళ్ళు మాత్రం టైంకి వెళ్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడతారు? ప్రతిదానికి సర్వేలు అంటారు, ఇంకోటి అంటారు, అన్నీ మన ఎత్తి మీద పడేస్తారు తీసుకొచ్చి. అరకొర సదుపాయాలు ఉంటాయి కొన్ని చోట్ల.
మరి వీటన్నిటిని చేయండి అని అడుగుతుంటేనేమో ఇలా అంటారని చెప్పి ఎంతో బాధపడ్డారు. అండ్ ఒకటే మాట చెప్పాం, టీచర్లు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, కార్యదర్శులు వీళ్ళందరినీ తీసేసి డైరెక్ట్గా కేవలం విద్యాశాఖ మంత్రితోటి, ముఖ్యమంత్రితోటి కూర్చోండి, మాట్లాడండి, మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ ఇదే వస్తుంది అని చెప్పిన దానికి చాలామంది అభినందించారు. మిగతా వాళ్ళు ఎవరొద్దు, మీరిద్దరే స్ట్రైట్గా కూర్చొని మాట్లాడుకోండి అన్నదానికి. అది చేస్తే అయిపోతుంది కదా. అండ్ ఆఫ్టర్ దట్ నేనేం టీచర్లని ఎగదోయట్లేదండి, అదైతే అందరికి గ్యారెంటీ చాలా క్లియర్గా ఉంది వాళ్ళకి. ఇక మన్మథరావు గారు ఉపాధ్యాయులను అణిచివేసే చర్యగానే భావించాలి, ఇది ప్రభుత్వ శాఖలకు సమయపాలన వర్తించదా, కేవలం టీచర్స్కేనా సమయపాలన ప్రభుత్వ ఆలోచన చేయాలి. కరెక్టే, 100%. మరి మిగతా అన్నిటికీ సంబంధించి సమయపాలన 9 అంటే ఎగ్జాక్ట్ 9కే వాళ్ళు వస్తున్నారా, లేదు 10 అంటే 10 వాళ్ళు వస్తున్నారా, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించాలి. ఎస్టీ అండ్ యూటీఎఫ్ ధర్నాస్ ఎఫెక్ట్, నో ఐఆర్, నో పిఆర్సీ, నో డిఏ. సో వాళ్ళిద్దరూ ధర్నాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ అటెండెన్స్ రూల్ అని తీసుకొచ్చారా? నిర్ణయం మంచిదే, మరి సాంకేతిక సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఉన్నతాధికారుల, ప్రభుత్వమా? సర్వర్ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు, తిరుగుతూ ఉంటుంది. మరి దీనికి సమాధానం ప్రభుత్వమా, ప్రభుత్వ ఉన్నతాధికారుల? ఇప్పటికి రావాల్సిన 4 డిఏలు ఆలస్యం, ఎప్పుడు ఇస్తారో తెలియదు. 2, 12 పిఆర్సీ కమిటీ ఆలస్యం, ఎప్పుడు వేస్తారో తెలియదు. ఐఆర్ ప్రకటన ఆలస్యం, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, సొమ్ములు ఆలస్యం, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ సొమ్ము ఇవ్వడానికి ఆలస్యం, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి ఇన్ని ఆలస్యాలు, సమాధానం తెలియదు అయినప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వ పెద్దల, ప్రభుత్వ ఉన్నతాధికారుల? పైన పెట్టిన సమస్యలు ఒక్క నిమిషంలోనే ఆలస్యం కాకుండా పరిష్కారం చూపిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం కోసం మాట్లాడడం మంచిది, లేదంటే ప్రభుత్వ పరువే పోతుంది. దీనికి ఆనందరావు గారు నో ఆన్సర్, ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి సమాధానం. స్కూల్స్లో సీసీ కెమెరాలు పెట్టాలి, యాప్ ఒక్కొక్కసారి 5 మినిట్స్ మొరాయిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు యాప్ మీద చెప్తున్నారు, మరి ప్రభుత్వం ఆ యాప్ ఏంటో, దాని మెయింటెనెన్స్ ఏంటో ఒకసారి దృష్టి పెట్టచ్చుగా. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా కాస్త ఆలోచిస్తే బెటర్ ఏమో దీని మీద. 2019-24 కాలంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన వైసీపీ మూకలు, వారికి సహకారం అందించిన ఐఏఎస్, ఐపీఎస్ ఏమి చేసే దమ్ము లేక పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా టీచర్స్పై పడ్డారు. 2029లో మట్టి కొట్టుకుపోతారు. అప్పుడే ఏ అధికారులకి కొళ్ళబొడిచి బొక్కలో తోస్తారు, జాగ్రత్త. హిస్టరీ రిపీట్ కాకుండా చూసుకోండి. శ్రీనివాస్ గారు ఫైన్, ప్రభుత్వం వినాలి ఒకసారిది. అండ్ ఆఫ్టర్ దట్ విజయరామరాజు చెప్పుడు మాటలు విని లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆల్రెడీ చాలా వరకు వ్యతిరేకంగా ఉన్న టీచర్స్ ఇప్పుడు మొత్తంగా అగెయినిస్ట్ గవర్నమెంట్గా మారిపోతారు. దీనివల్ల 2029 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు గల్లంతవుతాయి. ఈ నిర్ణయం ఒక్కొక్క టీచర్కి కాకుండా ఏపీలోని టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి వర్తింప చేసేలా జీవో ఇచ్చి ఉంటే ప్రజల నుండి మద్దతు లభించి ఉండేది. కానీ జగన్ లాగే ఒక్క టీచర్స్నే టార్గెట్ చేస్తున్నందున ఇది గూస్ బంప్ అయ్యి అవకాశం లేకపోలేదు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చే సలహాలు ఇస్తున్న ఐఏఎస్ అధికారులు 48 ఏళ్ళు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి కీలక శాఖల్లో పెట్టుకోవడం తెలివి తక్కువతనం కాదా? అందుకే ప్రతిసారి సిబిఎన్ సెకండ్ టైం ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఎంత సీనియారిటీ ఉండి తన కోసం 100% ఎఫోర్ట్ పెట్టే టీంని చంద్రబాబు తయారు చేసుకోలేకపోవడం విషాదం. నో కామెంట్స్. శ్రీనివాసరావు గారు ఇచ్చిన దాని మీద ఇది కూడా ముఖ్యమంత్రి గారు వినాలి. వాట్ అబౌట్ 98 డిఎస్సి ఎంటీఎస్ టీచర్స్ శాలరీ ప్రజెంట్ డేట్ 2 March? వీ హ్యావ్ నో డిఏ హెచ్ఆర్ఏ, వీఆర్ ట్రీటెడ్ 4th grade టీచర్స్. ఇంకా వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు అని అడుగుతున్నారు, 4th grade టీచర్స్ అని అంటున్నారు. మరి దీనికి సమాధానం విద్యాశాఖ దగ్గర ఉందా? ఆఫ్టర్ దట్ గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయంలో అమలు చేస్తున్నారు కదా, అయినా లాస్ట్ ఎలక్షన్స్లో టీచర్ల కంటే గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఎలక్షన్స్లో చేశారు. మోర్ దెన్ బస్సు నోలేటు, టైంకి, పిఆర్సీ అన్నీ ఇవే ఉన్నాయండి ఆల్మోస్ట్. తర్వాత గాంధీ గారు ముందు శాసనసభకు రాని ఎమ్మెల్యేలకు జీతాన్ని ఆపండి, తర్వాత టీచర్ల విషయం చూద్దాం. దానికి ఎమ్మెల్యేలకు పెన్షన్లు కావాలి, ఉద్యోగులకు ఉండకూడదు. పెన్షన్ లేకపోతే బ్రతకలేని ఎమ్మెల్యేలు నిజంగా ఉన్నారా? ఈ జీతాలు పెంచుకోవడం మీ చేతిలో పని, దాని చేతికి ఎముకుండదు. ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని బీదారుపులు, జీతాలు, పెన్షన్లు కావాలంటే వారికి కూడా ఉద్యోగుల మాదిరి సర్వీస్ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్, నో వర్క్ నో పే రూలు వర్తింపజేయండి. 20 సంవత్సరాలు పనిచేసే వాళ్ళకే పెన్షన్లు ఇవ్వండి. మీకు రూలు, మా ఉద్యోగులకు ఒక రూలా?
టీచర్లు స్కూల్లో చదువు చెప్పాలా, పనికి మళ్ళీ అనవసర పనులు చేయాలా? మీకు ఆ యాప్లు అన్నీ కావాలంటే ప్రత్యేక ఉద్యోగులు నియమించుకోండి. పీఆర్సీ డిఏలు అడిగితే ఎక్కడ లేని రూల్స్ అన్నీ కూడా గుర్తొస్తాయా? ఇది ఇంకొక ఆయన. అండ్ ఆఫ్టర్ దట్, ఇది వేధింపులు మాత్రమే. మా అవసరాల కోసం కొనుక్కున్న సెల్ ఫోన్లను గవర్నమెంట్ విధులకు వినియోగించడం అవసరమా? పోలీసులకు, కలెక్టర్లకు ఫోన్లు ఇస్తారు, రీఛార్జ్ అమౌంట్లు ఇస్తారు, మరి వీరికి ఎందుకు ఇవ్వరు? మా మున్సిపల్ కార్పొరేషన్లో 1950 నుండి నేటి వరకు 3 హై స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు 20 పెరిగాయి. దీనికి బాధ్యత ఎవరిది? తల్లికి వందనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలి, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఇవ్వరాదు. వారికి డబ్బులు ఉన్నాయి కాబట్టే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. మరి డ్యూటీ టైంలో ఫోన్లు ఉండకుండా ఉండండి, డ్యూటీకి రాగానే అర్జెంట్ ఫోన్లు వస్తే ఉంటాయి కొంతమందికి అని ఇంకొకళ్ళు ఏదో ఇచ్చారు. ఇది టీచర్లు ఒకసారి అర్జెంట్ ఫోన్లు వస్తాయి అనేటువంటిది డ్యూటీకి, మరి దాని మీద టీచర్లు ఎవరన్నా సమాధానం చెప్పగలిగితే అదొక పాయింట్ క్లారిఫికేషన్. తర్వాత, ప్రభుత్వాన్ని అడిగి వీడియో చేశారా సార్? అధికార వర్గాలు ఎవరు చెప్పారు సార్? వారి క్యాడర్ ఏదో చెప్పలేదు సార్. మాకు తెలిసినటువంటి వార్తని, వార్తాపత్రికల్లో వచ్చినటువంటిది, మాధ్యమాల్లో వచ్చినటువంటిది, కొంతమంది దగ్గర విన్నటువంటి వార్తనే మేము ఇచ్చాం తప్ప ప్రభుత్వాన్ని అడిగి చెయ్యాలి, ప్రతిదీ ప్రభుత్వమే చెప్తుందా మాకు, మమ్మల్ని అడగకుండా చేయండి మీరు, చేయొద్దు అని? ప్రభుత్వం మాకేమైనా చెప్పి చేస్తుందో సరిపోని అందరినీ అడగాలి, అందరి అభిప్రాయం తీసుకోవాలి అని? విలేకరులన్న తర్వాత యుద్ధాలు, మోసాలు, లేదంటే ప్రలోభ పెట్టేలాగా ఊహాజనితమైనటువంటివి, ఊహాగానాలు. ఇప్పుడు ఏదైనా ఒక సమాచారం అందింది, క్రెడిబుల్గా ఉంది, మొత్తం అంతా కూడా ప్రజల్లోకి అది వెళ్తోంది అన్నప్పుడు కొంతమంది ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అంటారు చూసారా, ఆ ఎక్స్క్లూజివ్గా మాకంటూ కొన్ని సోర్సులు ఉంటాయి. ఆ సోర్సుల్ని మేము బయట పెట్టాం. లేదంటే చెప్పేయచ్చు, నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పవన్ నీగో టీచర్లకి ఇలా పెంచుతున్నాను వేసేసే వీడియో, లేదంటే 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏమయ్య పవన్ కృష్ణమూర్తి మాట్లాడితే నన్ను తిడుతూ ఉంటావు, విమర్శిస్తూ ఉంటావు తప్పులని, ఇదిగో నీ గురించి ఇచ్చాను చూడు న్యూస్లు, ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళకి చెప్పాలి, టీచర్ల మీద ఇవన్నీ తీసుకుంటున్నావు, దీంట్లో ఇది చేస్తున్నావు, ఆయన చెప్పాడు కాబట్టి వేసామని చెప్తే చూస్తారా మీరు? నవ్వుతారు, పిచ్చోడు అంటారు. సో మీ సోర్సెస్ మీకు ఎలా ఉంటాయో మాకంటూ కొన్ని సోర్సెస్ ఉంటాయండి, దయచేసి వాటిని అవమానించొద్దు మీరు. సో ప్రభుత్వాన్ని అడిగి మాత్రమే చేయాలి అంటే అవసరం లేదు. టీచర్స్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉంది, చూడాలి మరి ప్రభుత్వం యొక్క పవరు. ఇది టీచర్లు చేసినట్లేదే, ప్రభుత్వమే టీచర్లు చేసినట్టుగా ఉందని ఇంకొకళ్ళు అంటున్నారు. మరి ఇది టీచర్లు బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉందని ఇంకొంతమంది. గుడ్ డెసిషన్, థ్యాంక్ యూ సిబిఎన్ సార్ అంటూ ఇంకొకళ్ళు. లోకేష్ సార్, యువర్ డెసిషన్ ఇస్ కరెక్ట్, వెసులుబాటు ఇస్తే విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా వారు పనిచేసే ఊళ్ళోనే ఉండాలా, ఆ మాత్రం తెలీదా భయ్యా? అదే పరిష్కారం, వారి పిల్లలు సర్కారు బడిలోనే చేర్చాలి. దానికి ఇష్టం లేకపోతే నీవు కూడా బడి మానేసి. నేను బడి మానేసా? నేనే బడికి వెళ్తున్నాను స్వామి, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివా, తర్వాత ప్రైవేట్ కాలేజీలో చదివా, ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను తర్వాత, అంతే తప్ప ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పని ఇంకొకటి లేదు. ఎనీవే, సమాజం అనే స్కూల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మానేయడానికి కూడా పెద్ద ఏం లేదు. ఇవి టీచర్లకు మాత్రమే ఎందుకు, ఉద్యోగులందరికీ వర్తింపచేయండి, ఫైన్. దీనికి ఇంకో క్లారిఫికేషన్ ఇస్తూ మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ముందు వరుసలో ఉండి అడిగేది ఉపాధ్యాయ సంఘాలే, అందుకే కొత్త సమస్యలు సృష్టిస్తే అడగవలసిన విషయాల గురించి అడగరు, జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదే అని చెప్పి ఇంకొక ఆనందరావు గారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉన్నాయండి, కొన్ని ప్రభుత్వానికి, కొన్ని టీచర్లకి. అలాగే ఎవరిస్తారో ఈ సలహాలు? టీచర్లు ఒపీనియన్ మేకర్స్, వాళ్ళతో గొడవలు వదిలేయాలి, వాళ్ళని దూరం చేసుకుంటే ప్రభుత్వం మారితే ఏం చేస్తారు? జగన్ వంటి క్రిమినల్స్ని కంట్రోల్ చేయడానికి అభివృద్ధి ఆటకమని భయపడుతున్నారు. టీచర్లకి ఎందుకు ఇలా? నాకు తెలుసు టీచర్లు ఉండే చాలా వరకు రిమోట్ ఏరియాలో నెట్వర్క్ ఉండదు, వెబ్సైట్ హ్యాంగ్ అవుతుంది. లోకేష్ గారు, మీరు చేసే మంచి ఎవరికి గుర్తుండదు, కేవలం మీ మీద కోపం మాత్రమే గుర్తుంటుంది, జాగ్రత్త, భవిష్యత్తు నాశనం చేసుకోకండి. పిఆర్సీ అడుగుతున్నారు కాబట్టి కక్ష సాధింపు, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉన్నాయి. కంక్లూడింగ్ పాయింట్ ఆల్రెడీ మధ్యలో చెప్పేశారు కదా. నిన్న ఒక టీచర్తో మాట్లాడినప్పుడు ఇదే వచ్చింది. ఆయన ఒకటే అన్నారు, పవన్, ఒక తరగతిలో 60 మంది పిల్లలు ఉంటారు, అందరికీ ఒకే రకంగా మేము విద్య చెప్తాం, అందులో మెరిట్ అంటే తెలివితేటలతో స్వతహాగా ఉండేటువంటి వాళ్ళు, వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి ఉండేటువంటి వాళ్ళు టాపర్లలో ఉంటారు. 1-2 సార్లు నేర్చుకుని దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉంటారు, ఇలాగే సెకండ్ క్లాస్. కొంతమందికి చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు, అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళకి ఒక్కొక్కసారి ఇది ఉండదు.
ఎవరున్నా ఏం చేసినా కానీ ఈ 60 మందిని కూడా పరీక్షలకి పంపాలి. లెట్ ఇట్ బి. ముందు పరీక్ష రాస్తే కదా వాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అనేటువంటిది తెలుస్తుంది. కొంతమంది చదువులో వీక్ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్స్ రాసే దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ పాస్ అవ్వచ్చు హ్యాపీగా. వాళ్ళకి అక్కడ రాసే తెలివితేటలు ఉంటాయి, చెప్పే తెలివితేటలు, చదివే తెలివితేటలతో కాకుండా. సో మేము 60 మందిని ఈక్వల్గానే చూస్తాం, 60 మందిని సమానంగానే మాట్లాడతాం, సమానంగానే చదువు చెప్తాం. కానీ ఈ ఒక్క నిమిషం రూల్ తోటి, డిసిప్లిన్ అనేటువంటి పేరుతోటి సంవత్సరం మొత్తం చదివినటువంటి ఆ చదువు మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు ఈ అధికారులు. నిమిషం అనేటువంటి రూల్ పెట్టి దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు అని అడిగారు. అది మాకు ఎంత మనస్తాపంగా ఉంటుందో తెలుసా? మా విద్యార్థి ముందు పరీక్ష రాశాడు, రాయని, గెలుపోవటం అనేది తర్వాత, ముందు అడుగు వేసావా లేదా ఇదే నేర్పిస్తాం మేము. అలాంటిది వాడిని అక్కడే ఆపేస్తున్నారు. ఆపేస్తున్నప్పుడు చదువు చెప్పేవి ఉపాధ్యాయుల కింద మాకెంత మనోవేదన ఉంటుంది అని అడిగారండి. ఏం చెప్పాలి సమాధానం? ఏం చెప్పాలి? మన బస్సులు లేటుగా వస్తాయి, ఎందుకంటే మనలాంటోడు ఎవడో రోడ్డు మీద బైక్ రయ్య నిలుకుంటూ ఉంటాడు, అడ్డం పడిపోతాడు. అందులో పరీక్ష రాయడానికి వెళ్ళడానికి ఉన్న స్టూడెంట్ ఉంటాడు, ఆలస్యం. కొన్ని చోట్ల పోలీస్ వాహనాల్లో దింపుతూ ఉంటారు, చూసాం. అది నిమిషం ఆలస్యం కాకూడదని చెప్పని. గ్రేస్ పీరియడ్ అని చెప్పి ఒకటి పెట్టి ఎగ్జాక్ట్గా ఈ టైంకే, మీరేం పరీక్ష పేపర్లు ఏమైనా ముందుగానే కరెక్ట్గా 10 గంటల ముందు అలా వచ్చేసరికి, 10:00 సెకండ్ అని డిజిటల్ టైం మీకు చూపించేసరికి మొత్తం ఆ హాల్లో ఉండేటువంటి స్టూడెంట్లందరికీ ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేస్తున్నారా మీరు? లేదే. దానికంటూ అక్కడ టైం తీసుకుంటున్నారుగా. 9:55 లోపల తీసుకెళ్ళి 10 గంటలకు పేపర్ వాళ్ళ చేతిలో ఏమైనా పెడుతున్నారా? లేదే. 10 గంటలకి ఇక్కడ ఉండాలంటే 10 గంటలకే అక్కడ ఉండాలనేటువంటి విధంగా అనేక సెంటర్లో నడుస్తున్నాయి. మరి దాని మీద ఎందుకు మాట్లాడరు? అసలు ఈ నిమిషం నిబంధన అనేటువంటిది, ఎందుకంటే అప్పటికే చదివి అనేక ఆలోచనలతోటి పేపర్ ఎలా వస్తుందో, ఏ ఆన్సర్లు రాయాలో, ఎలా ఉండాలనేటువంటి ఒక చిన్నపాటి ఒత్తిడితోటి ఉంటారు. వెళ్ళి పేపర్ చూసుకుని ఒక నిమిషం రిలాక్స్ అయ్యి పేపర్ పట్టుకొని ఓకే ఫైన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి కొంతమంది ఉంటారు. వాళ్ళని ముందే ఈ టెన్షన్, అసలు నేను టైంకి వెళ్ళకపోతే ఏమైపోతుందో. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి? కాళ్ళ వేళ్ళ పడి రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకుని సంవత్సరం పాటు కష్టపడి పరీక్షలు రాయడం కోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం అని వచ్చినటువంటి వాళ్ళకి ఇది మానసికంగా వేధించడం కాదా? యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రూల్స్ మంచివే, మంచి చేసేటువంటి విధంగా ఉంటేనే, అంతే తప్ప ఒక మనిషి మెదడుని ఛిద్రం చేసే విధంగా కాదు. ఈ ఒక్క నిమిషం రూల్ అనేటువంటిది గతంలో ఎక్కడన్నా ఉందా? నేను ఎగ్జామ్స్ రాసా, నాకు ఎప్పుడు పెట్టలా. అలా నేనేమి గంటల తరబడి లేట్ వెళ్ళి అరగంట లేట్ అయిపోయింది సార్, మా ఊళ్ళో నాకు నీళ్లు లేవు స్నానం చేయడానికి, అందుకే లేట్ అయిపోయిందని చెప్పి వెళ్ళి అరగంట తర్వాత వెళ్ళి ఏం చేయలా. ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి వెళ్ళేవాళ్ళం. బస్సు లేట్ అయిందని ఇంకోటన్నా సైకిల్ తొక్కుంటున్నాం, ఒక్కొక్కసారి ఇంకా దూరం అవుతుందంటే పరిగెత్తుకుంటున్నాం, వెళ్ళి 1-2 నిమిషాలు ఆలస్యమైన వెంటనే వెళ్ళేవాళ్ళం. ఆ చెమటతో, ఆ ఆయాసంతో పేపర్ తీసుకుని హాల్ టికెట్ వెరిఫై చేసుకుని సంతకాలు పెట్టి ఎగ్జామ్ రాసేవాళ్ళం. పోనీ గ్రేస్ పీరియడ్ ఏమైనా ఇస్తున్నారా లాస్ట్లో? అదే ఉండదు. 3 గంటలంటే 3 గంటలు కరెక్ట్గా, ఎక్కువ కూడా ఉండదు. అందులోనే రాయాలి. మళ్ళీ ప్రతి గంటకి ఒక బెల్ల కొట్టడం, గంట అయిపోయింది రాయండి ఇంకా, అయిపోతుంది. ఇంకా లాస్ట్ అవర్ వస్తుంది అంటే రాసే దగ్గర ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అన్నీ చూసుకునే క్రమంలో ఇంకా లాస్ట్ 5 minutes తీయండి, పేపర్లు ఇచ్చండి, అది ఇచ్చండి. ఇలాంటి టెన్షన్లు పెట్టడం పరీక్ష రాసే దగ్గర ఎందుకు సార్? ఈ టెన్షన్లు నిమిషం దగ్గర నుంచి పూర్తి దాకా ఎందుకు? విద్యా వ్యవస్థ మారాలి, మనం చెప్పే చదువులు మారాలి, మనం ఇచ్చేటువంటి కంటెంట్ మారాలి, మన పాలసీలు మారాలి. ఇవన్నీ మార్చకుండా మేము ఈ రూల్స్ పెడతాం, ఇలాగే చేస్తామంటే మీరు నిర్మించేది భవిష్యత్తుని కాదు, మీరు అంధకారంలోకి తోసేస్తున్నారు భవిష్యత్తుని. ఇది వీళ్ళందరి మాటల్లో ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్, ఉపాధ్యాయుల మొత్తం అందరి ఆలోచనలో ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్. నా విద్యార్థిని ముందు పోటీలోకి వెళ్ళనివ్వండి, వాడి ఓడిపోతాడా గెలుస్తాడా తర్వాత, ముందు వాడిని పోటీలోకి వెళ్ళనివ్వండి, 1 నిమిషం ఆలస్యమైనా పోయేదేం లేదంటున్నారు. దానికి ఉన్నటువంటి కారణాలు చెప్తున్నారు. మన దగ్గర రోడ్లు సరిగ్గా ఉండవు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు, పరిస్థితులు సరిగ్గా ఉండవు, అయినా సరే మేము టైంకి వచ్చేయాలి, టైంకి వెళ్ళిపోవాలి, టైంకి క్లియర్గా పెట్టేసి ఉండాలి. 1 నిమిషం కాదు, 1 సెకండ్ మేము ఆలస్యం కాకూడదు. 1 minute రూల్.
అక్కడికి ఏదో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి చివరాఖరికి పనిచేసే ప్యూన్ దాకా అందరికీ టైం అంటే టైమే పంక్చువల్గా నడిచిపోతుంది. ఇవన్నీ చూసే నువ్వు ఎక్కాల్సిన రైట్ జీవితకాలం లేట్ అన్నాడు మహాకవి. నేను ఎక్కే ట్రైన్ నాకు ఎప్పుడు కరెక్ట్గా ఆన్ డాట్ నాకు రాదు. నేను ఎక్కాల్సిన బస్సు ఆన్ డాట్ నాకు రాదు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రకటనలు లేదంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఆన్ డాట్ అవ్వవు. యాక్యురసీ ఎంత అంటే 100%. ఇది కేవలం పరీక్షకి వెళ్ళేటువంటి విద్యార్థికి మాత్రమే. ఎందుకు 100% యాక్యురసీ? ఇక్కడ ఆ పరీక్షల్ని నిర్వహించే మీ దగ్గరే 99% యాక్యురసీ అనేది లేదే. కానీ రాయాల్సినటువంటిది, ఆ పోటీలో నిలవాల్సినటువంటి విద్యార్థులకి లేదంటే వీళ్ళకి ఆ 1 minute అనేది, ఆ 100% యాక్యురసీ అనేది వీళ్ళకి ఎందుకు? ముందు మీ దగ్గర ఉన్నటువంటి లొసుగులు వీటన్నిటిని క్లియర్ చేసి 100% యాక్యురేట్ అనేటువంటిది మీ దగ్గర సాధించండి. ఆ తర్వాత వీళ్ళకి లెక్చర్లు ఇవ్వండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.